వరల్డ్ కప్ 2023లో వరుసగా 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికతో అగ్రస్థానంలో సెమీస్ చేరిన భారత్ మరికొద్ది సేపట్లో నాకౌట్ పోరులో న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇక ముంబైలోని వాంకడే వేదికగా అమ్మీ తుమ్మీ తేల్చుకోనుంది. అయితే సెమీఫైనల్లో తమకు అనుకూలించేలా పిచ్ ను మార్చేసిందంటూ బీసీసీఐ పై ఆరోపణలు వస్తున్నాయి. భారత్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లోనూ ఇదే తరహాలో స్పిన్ కు అనుకూలంగా మార్చేసే అవకాశం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి వరల్డ్ కప్ లాంటి ఐసీసీ ఈవెంట్లలో గవర్నింగ్ బాడీ కన్సల్టెంట్ యాండీ అట్కిన్సన్ పర్యవేక్షణలో పిచ్లను రూపొందిస్తారు. ప్రతి మ్యాచ్ కు ముందు స్క్వేర్ పై ఉన్న నంబర్ల స్క్రిప్ట్స్ లో ఏది ఉపయోగించాలనే విషయంపై హోమ్ బోర్డు అంటే బీసీసీఐతో ముందుగానే ఓ అంగీకారానికి వస్తాడు. అయితే టోర్నమెంట్ క్లైమాక్స్ కు చేరుకోవడంతో ఈ ఒప్పందాన్ని విస్మరించారని యూకేకు చెందిన డైలీ మెయిల్ ఆరోపించింది. భారత స్పిన్నర్లకు అనుకూలించేలా చూడటం కోసం ఇప్పటికే 2 సార్లు ఉపయోగించిన పిచ్ పై సెమీఫైనల్ జరగనుందని డైలీ మెయిల్ వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. వాంకడే స్టేడియంలోని 7వ నంబర్ పిచ్ మీద సెమీఫైనల్ ఆడాల్సి ఉందని, గ్రూప్ దశలో జరిగిన 4 మ్యాచ్ల్లోనూ ఈ పిచ్ ను ఉపయోగించలేదని ఆ మీడియా సంస్థ తెలిపింది. అయితే వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ప్రకారం తొలి సెమీఫైనల్ 6వ నెంబర్ పిచ్ మీదకు మార్చారని 50 మందికి పైగా బీసీసీఐ ఐసీసీ అధికారులు ధృవీకరించారని, గతంలో ఇదే పిచ్ మీద ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తో పాటు ఇండియా శ్రీలంక మ్యాచ్ జరిగిందని ఆ మీడియా సంస్థ తెలిపింది. అంతేకాదు అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ తొలి మ్యాచ్ మినహా మిగతా 3 మ్యాచ్లను ముందుగా ఎంపిక చేసిన పిచ్ మీద నిర్వహించలేదట. దీంతో అట్కిన్సన్ ఐసీసీకి ఈ మెయిల్ రాశారని ఆ మీడియా కథనంలో పేర్కొన్నారు. నవంబర్ 19న జరిగే ఫైనల్లోనూ స్పిన్నర్లకు అనుకూలించేలా పిచ్ ను మార్చేసే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్ట్ ఆరోపించింది. బీసీసీఐ ఇలా పిచ్లను మార్చేస్తుండటంతో అట్కిన్సన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడని హోమ్ నేషన్ బోర్డు లేదా టీమ్ మేనేజ్మెంట్ కోరినట్లుగా తయారు చేసిన పిచ్ ఉన్న మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఇదే అవుతుందని, అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్ ఉద్దేశించి లీక్ అయిన ఆయన మెయిల్ ద్వారా తెలిసిందని డైల్ మెయిల్ పేర్కొంది. వాంఖడేలోని 6వ నెంబర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనేది డైలీ మెయిల్ కథనం సారాంశం. ఈ పిచ్ మీద సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా, శ్రీలంక మ్యాచ్లు జరిగాయని ఆ మీడియా సంస్థే చెప్తోంది. అయితే ఈ 2 మ్యాచ్లతో కలిపి స్పిన్నర్లు పడగొట్టింది కేవలం 4 వికెట్లు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 10 ఓవర్లలో 61 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఇక సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 2 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకొని 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. అది కూడా 8వ నంబర్ బ్యాటర్ది. ఇక భారత్ శ్రీలంక మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్లు కోల్పోగా 6 లంక పేసర్లు మధుశంక, 5 చమ్మీర్ 1 తీశారు. ఇక మరో 2 రన్అట్లు భారత బౌలర్లలో పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీయగా సిరాజ్ 3, బుమ్రా 1 వికెట్ పడగొట్టాడు. ప్రధాన స్పిన్నర్ కు కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లు వేసి 3 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోగా, మరో స్పిన్నర్ జడేజా 4 బంతులేసి 1 వికెట్ పడగొట్టాడు. అంటే అది చివరి వికెట్. మరి ఈ లెక్కన 6వ నంబర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనేది డొల్ల వాదనగానే చెప్పొచ్చు. కీలక మ్యాచ్ ముంగిట భారత ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు బీసీసీఐ పై దుష్ప్రచారం చేయడం అనేది దీని ఉద్దేశంగా కనిపిస్తోంది. భారత్ గెలిస్తే తనకు అనుకూలమైన పిచ్లను ఎంపిక చేసుకొని గెలిచిందని ఆరోపించడం, ఇక ఓడితే నచ్చిన పిచ్ ఎంపిక చేసుకోలేకపోవడం వల్ల ఓడిందని ప్రచారం చేయడం అనేది దీని వెనుకున్న ఉద్దేశంగా కనిపిస్తోంది.